నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టింది అన్నట్లు ఒక సామెత ఏదైతే ఉందో అదే జరిగింది. సో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ కుంభకోణానికి సంబంధించి A1గా ఉన్నటువంటి రాజకసిరెడ్డి ఈ డిస్టిలరీ కంపెనీల దగ్గర వసూలు చేసినటువంటి కమిషన్లను దాచుకోవడానికి కొన్ని డెన్లు తయారు చేశాడు హైదరాబాద్. ఆ ఒక డెన్కు సంబంధించి ఆ డెన్లో పెట్టినటువంటి డబ్బులు ఏ విధంగా మాయమయ్యాయో ఒకసారి చూద్దాం రండి. సో ఈ సైమన్ ప్రసన్ అనేటువంటి ఒక వ్యక్తికి అతను నమ్మకస్తుడు, రాజకసిరెడ్డికి నమ్మకస్తుడు. అతడు ఫిలిం నగర్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆ ఇంట్లో వీళ్ళు అట్టబాక్సుల్లో ఈ 100 రూపాయల నోట్లు సపరేట్గా, 200 రూపాయలు, 500 రూపాయల నోట్లు సపరేట్ చేసి అట్టబాక్సులు తీసుకెళ్ళి అక్కడ పెట్టేవాళ్ళు. పెట్టి 10 కోట్లు అవ్వంగానే చెబితే రాజకసిరెడ్డి వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకొని పోయేవాడు. ఇది ప్రాసెస్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఒకసారి చూడండి. జగన్ పాలనలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్లో కీలక సూత్రధారి రాజకసిరెడ్డి డిస్టిలరీల నుంచి ముడుపులు వసూలుకు ఏర్పాటు చేసుకున్న గ్యాంగ్లో సైమన్ ప్రసన్ కీలక వ్యక్తి. ఈ సైమన్ ప్రసన్ యొక్క జాబ్ ఏంటంటే ఆ డిస్టిలరీల నుంచి డబ్బులు కలెక్ట్ చేసుకోవాలి, తన ఇంట్లో అట్టబాక్సుల్లో నింపి పెట్టుకోవాలి. 10 కోట్ల రూపాయలు అవ్వగానే రాజకసిరెడ్డికి సమాచారం ఇవ్వాలి. రాజకసిరెడ్డి మనిషిని పంపిస్తాడు. మనిషిని పంపిస్తే ఈ 10 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి అట్టబాక్సులు ఏవైతే ఉన్నాయో అవి కారులో వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. సో వసూలు చేసిన ముడుపుల సొమ్మును అక్కడికి చేర్చేవాళ్ళు. దానిని భద్రపరిచేందుకు ప్రత్యేక సైజులో ఉండే అట్టబాక్సులు ఆర్డర్ చేశారు. వాటిలో 100, 200, 500 నోట్ల కట్టలను వేరువేరుగా దాచేవారు. ఒక్కో బాక్సులో 100 నోట్లయితే 24 లక్షలు, 200 నోట్లయితే 48 లక్షలు, 500 అయితే 1,20,00,000 చొప్పున సరిగ్గా సరిపోయేలాగా పేర్చి పెట్టేవాళ్ళు. రాజకసిరెడ్డి రాగానే అట్లే లడ్డులాగా తీసుకెళ్లేదానికి పెట్టేవాళ్ళు. టేప్ వేసి పెట్టేవాళ్ళంట. సింబాలిక్గా బాక్సుల పైన 100, 200, 500 అని రాసేవాళ్ళంట. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ సైమన్ ప్రసన్ వాళ్ళ బామర్ది ఎవరైతే ఉన్నారో ఆయన బామర్ది అనిల్, అతని పేరు వైజాగ్లో ఉంటాడంట. ఆయన పేరు అనిల్. ఆయనకి కాలు విరగడంతో ఇక్కడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ కోసమని వచ్చి సైమన్ ప్రసన్ వాళ్ళ ఇంట్లో ఉండేవాడు. ఆ ఇంట్లో ఉండగా ఆయనకు ఒక ప్రియురాలు ఉందంట. ఎవరికి? అనిల్కి కటక్లో బ్యూటీ పార్లర్ నిర్వహించే రషితా బ్యూరో అనే యువతతో సన్నిహిత సంబంధం ఉంది. హైదరాబాద్లో ఉన్న తన ప్రియుడు అనిల్ను చూడడానికి కటక్ నుంచి ఆమె ఒకరోజు వచ్చింది. అదే సమయంలో అనిల్తో పాటు మోహన్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. బెడ్రూమ్లో దాచిన అట్టపెట్టెల బాక్సు ఆమె చూసింది. దాని గురించి ఆరా తీయగా వారు విషయం చెప్పకుండా దాటవేశారు. ఆమెకు అనుమానం వచ్చి అర్ధరాత్రి ఒక బాక్సు తీసి చూసింది. పెద్ద ఎత్తున నోట్ల కట్టలు చూసి ఆశ్చర్యపోయింది. సరే చూసేసి గమ్మనుండలేదు. ఈమెకి ఇంకొక ప్రియుడు ఉన్నాడంట. ఇర్షాద్ అహ్మద్ అనేటువంటి ఒక ప్రియుడు ఉంటే ఆయనకు ఫోన్ చేసి, నువ్వు ఇక్కడికి రా, నేను ఒక ఇల్లు చూపిస్తాను, అట్ట బాక్సుల నుంచి ఆ డబ్బులున్నాయి, ఒక 4 బాక్సులు కనుక మనం తీసుకొని వెళ్ళినామంటే మన లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి అతనికి సమాచారం ఇవ్వడంతో ఒరిస్సా నుంచి అతను హైదరాబాద్కు రావడము, హైదరాబాదులో తన పాత స్నేహితుడు కూరగాయల వ్యాపారం చేసేటువంటి తన పాత స్నేహితుడి సహాయంతో 3 బైకులు, 3 చలాకీ లాంటి కుర్రాళ్లను ఆయన పురమాయించడము. వాళ్ళ సహాయంతో భోగి రోజు, అంటే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే జనవరి 23, 13వ తారీఖు భోగి రోజు పొద్దున 3:30 ప్రాంతంలో వాళ్ళు అక్కడ ఇంటి దగ్గరకు చేరుకొని ఆమెకు ఫోన్ చేస్తే ఆమె ఏమీ తెలియనట్లు ఇల్లు ఓపెన్ చేసి పెట్టేస్తే వీళ్ళు వెళ్ళి 4 బాక్సులు తీసుకొని పారిపోయారు. మళ్ళా ఫోన్ చేసింది. ఏమంటే ఇంకా 2 బాక్సులు తీసుకెళ్ళండి, వీళ్ళెవరూ నిద్ర లేవలేదు అని చెప్పి ఫోన్ చేస్తే మళ్ళా వెనక్కి వచ్చి 2 బాక్సులు అయితే తీసుకెళ్ళి దాదాపు 5,30,00,000 అంటా ఉన్నారు మొత్తానికి. సో ఈ మొత్తం మళ్ళీ హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేశారంటే ఇది కామెడీ. సో ఈ డబ్బులు పోయిందని తెలుసుకున్నటువంటి ఈ సైమన్ ప్రసన్ ఎవరైతే ఉన్నారో ఈ విషయం గనక రాజకసిరెడ్డికి గనక తెలిస్తే చంపేస్తాడనేటువంటి భయంతో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 40 లక్షల రూపాయల వరకు సేకరించారు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి బంగారంతా అమ్మేసి దాన్ని అట్టబాక్సుల్లో పెట్టి ఏదో మేనేజ్ చేయాలనే వాళ్ళైతే చేయడం జరిగింది. సైమన్ ప్రసన్నకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసర్ని తీసుకొని వచ్చి ఆయనకు ఇక కేసు పెడితే ఇది లిక్కర్ కుంభకోణం అని బయటపడుతుందనే ఉద్దేశంతో స్పెషల్గా పర్సనల్గా డీల్ చేయమని చెబితే అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు చూసి అవును భోగి రోజు పొద్దున 3 బైకుల్లో 6 మంది వచ్చారు, అట్టబాక్సులు తీసుకెళ్లారని చెబితే ఆ రోజు ఆ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఫోన్ నెంబర్లు ఏవేవైతే వాడారో అవన్నీ పరిశీలిస్తే
మొత్తానికి తెలిసిందేమంటే ఆ డబ్బులు కొట్టేసింది రషిత అని తెలియడంతో రషిత కోసం ఆరా తీయగా అప్పటికే కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇర్షాద్తో కలిపి ఆ అట్ట బాక్సులు ఎత్తుకొని పారిపోయిందంట. కొన్ని అట్ట బాక్సులు ఈడే ఉన్నాయి, దాంతో ఏదో రియల్ ఎస్టేట్ కూడా చేశారంట. సో మొత్తానికి నేను చెప్పినట్లు పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోచమ్మ కొట్టింది అన్నట్లు. సో వీళ్ళే పేదవాడి రక్త మాంసాలతో వ్యాపారం చేసి ఆ రంగుల సారాయిలను నమ్మి డిస్టిలరీల దగ్గర కమిషన్లు తీసుకొని వచ్చి డెండ్లలో డబ్బులు పెడితే ఆ డబ్బులను సునాయాసంగా కటక్ నుంచి వచ్చి ప్రియుడు కాలు ఇరిగిపోయి ఉంటే పరామర్శకు వచ్చి మొత్తం 6 బాక్సులు ఎత్తుకెళ్ళింది. సో ఇటు చూడండి, జప్తునకు రంగం సిద్ధం. ఇటీవల సిట్ ముందు విచారణకు వచ్చిన సైమన్ ఒడిశా కిలేడి దోచుకున్న వైనాన్ని వివరించాడు. కటక్ వెళ్లిన సిట్ అధికారులు అక్కడ ఇర్షాద్ అహ్మద్ రషిత నివాస స్థలాలు కొనుగోలు చేసిన ఇల్లు నిర్మించుకున్నట్లు గుర్తించారు. అక్కడ పోలీసులకు జరిగిన విషయం చెప్పారు. ఇక్కడ మరో ట్విస్ట్ బయటపడింది. తాము 4 బాక్సులే తెచ్చామని, మరో 2 ముబారక్ అలీ కాజేశాడని, అడిగితే బెదిరించాడని విచారణలో ఇర్షాద్ రషిత చెప్పారు. హైదరాబాద్కు వెళ్లి ముబారక్ అలీని ప్రశ్నించగా అది దొంగ డబ్బే కదా అని తాను 2 బాక్సులు పక్కన పెట్టి 80 లక్షలతో ఫ్లాట్ కొనుగోలు చేశానని, మిగతా సొమ్ము వ్యాపారంలో పెట్టానని అంగీకరించాడు. ఇర్షాద్ రషిత వద్ద ఉన్న 4 కోట్లకు పైగా ఆస్తులు, ముబారక్ అలీ వద్ద ఉన్న 1 కోటికి పైగా ఆస్తులు అన్నీ కలిపి 5,10 లక్షల రూపాయలు జప్తు చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారంట. ఇక చూడండి, రాజకసిరెడ్డి పేదవాళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేసుకొని అట్ట బాక్సుల్లో నింపి ఈ డబ్బులను సైమన్ ప్రసన్కి ఇస్తే, సైమన్ ప్రసన్ దగ్గర నుంచి ఆ బ్యూటీ పార్లర్ ఆమె రషిత కొట్టేస్తే, రషిత కొట్టేసిన డబ్బుల్లో వీళ్ళు ఎత్తుకుపోయి ఒక చోట పెడితే దాంట్లో ఇది ఎట్లాగూ ఊరికే వచ్చిన డబ్బులే కదా అని ముబారక్ అలీ 2 బాక్సులు కొట్టేస్తే 4 బాక్సులు తీసుకొని వీళ్ళు ఒరిస్సాకి వెళ్ళారంట. సో మొత్తానికి విచారణ అయితే మొదలైంది. ఆ విచారణలో ఈ విస్తుపోయే విషయాలు బయటపడింది. జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఈనాడు పేపరో ఆంధ్రజ్యోతి పేపరో చదవండి. మీ వాళ్ళు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేశారో తెలుస్తుంది. అంటే 5,10 లక్షల రూపాయల వరకు ఎవరో దొంగ పట్టుకొని వెళ్ళిపోతే, సో దొరికిన డబ్బులు ఇవి, ఇంకా దొరకనివి ఎంత, రాజకసిరెడ్డి ఎంత కొట్టేశాడు, అదే A1 ఎంత కొట్టేశాడు, A2 ఎంత కొట్టేశాడు, మొత్తం A39 వరకు ఉంది కదా, ఒక్కొక్కరు ఎంతెంత కొట్టేశారో ఒకసారి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.